హలో ఎవరీవన్, ఎఫ్డి వర్సెస్ గోల్డ్ ఒక ఎస్ఎంఈ ఓనర్ తీసుకున్న డెసిషన్ వల్ల వచ్చిన రిజల్ట్ అనేది ఈ రోజు మీతో నేను షేర్ చేయబోతున్నాను. సో నిజామాబాద్ లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. తను ఒక టెక్స్టైల్ బిజినెస్ అనేది చేస్తూ ఉంటాడు. ఆ బిజినెస్ లో ఒక 8 lakhs ప్రాఫిట్ వచ్చింది. సో సడన్ గా నాకు ఒక రోజు కాల్ చేసి నాకు 8 lakhs ప్రాఫిట్ వచ్చింది, నేను ఎఫ్డి లో పెడదామని చెప్పి అనుకుంటున్నాను, దీనికన్నా ఇంకా బెటర్ సజెషన్ ఏదన్నా ఉంటే సజెస్ట్ చెయ్యి అని చెప్పి మనల్ని అడిగాడు. సో నేనేమన్నానంటే, మనం తీసుకున్న డెసిషన్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే మన టోటల్ లైఫ్ స్టైల్ ని మొత్తం కూడా చేంజ్ చేస్తుంది. అండ్ ఫైనల్ గా అవుట్పుట్ ఏంటంటే, మనం ఇచ్చిన సజెషన్ తో ఆ 8 lakh ఏదైతే ప్రాఫిట్ వాల్యూ ఉందో దాన్ని మనం చెప్పిన ప్లేస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అది 12 lakhs గా ఇన్కమ్ అనేది జనరేట్ అయింది. సో అది ఎలా అయింది అనే ప్రాసెస్ అనేది ఈ రోజు మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. స్టెప్ వన్ లో యాక్చువల్ గా ఎఫ్డి లో పెడదామని చెప్పి అనుకున్నాడు మా ఫ్రెండ్. ఎఫ్డి లో పెడితే ఏమవుతుంది అంటే స్లో రిటర్న్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే కనుక స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది షేర్ చేస్తే కనుక అది లాంగ్ రన్ లో మనకి ప్రాఫిట్స్ అనేది తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకేదైనా మంచి టిప్ ఏదైనా ఉంది అంటే కనుక గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. సో గోల్డ్ అయితే కనుక మనం ఈజీగా లిక్విడిటీ కూడా చేసుకోవచ్చు. అండ్ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసాము. స్టెప్ 2 లో మనం డెసిషన్ తీసుకున్నాం. ఫ్రెండ్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. క్యాష్ ఐడియల్ గా ఉంచితే గనక ఇన్ఫర్మేషన్ క్యాష్ ని తినేస్తుంది. సో క్యాష్ ని ఈజీగా ప్లెజెంట్ గా గోల్డ్ లోకి కన్వర్ట్ చేసేద్దాము. సో పీస్ఫుల్ గా క్యాష్ మొత్తాన్ని కూడా గోల్డ్ లో కన్వర్ట్ చేసాము. సో స్టెప్ 3 లో ఏంటంటే, క్యాష్ ని గోల్డ్ లోకి ఎలా కన్వర్ట్ చేసాము అంటే గనక 10 grams సర్టిఫైడ్ గోల్డ్ బార్స్ లోకి క్యాష్ మొత్తాన్ని 8 lakhs ని కన్వర్ట్ చేసాము. సో రేపు ఈజీగా ఎప్పుడైనా సేల్ చేయాలన్నా కూడా లిక్విడిటీగా కానీ చాలా ఈజీగా ప్రాసెస్ గా ఉంటుంది. అండ్ ప్యూరిటీ విధంగా కూడా చాలా బెనిఫిట్ గా ఉంటుంది అని చెప్పి 10 grams సర్టిఫైడ్ బార్స్ కింద మనం గోల్డ్ ని కన్వర్ట్ చేసాము అందులో. అండ్ ఇది పేపర్ లో కాదు ఎసెట్ కన్వర్ట్ అయింది, ఇది ఫిజికల్ గా ఎసెట్ అనేది కన్వర్ట్ అయింది. అండ్ స్టెప్ 4 లో మార్కెట్ గ్రో అయింది, గోల్డ్ వాల్యూ కూడా గ్రో అయింది. ఏదైతే మనం చేసిన 8 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉందో అది అప్రాక్సిమేట్లీ రఫ్ గా 12 lakhs కి ఈ రోజు మార్కెట్ వాల్యూ ఉంది. అండ్ ఇంపార్టెంట్ పాయింట్, గోల్డ్ అన్నిసార్లు ఇలా గ్రో అవుతుందని కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్ట్ అయిన ఫ్లక్చువేషన్ అనేది మనం ప్రతిసారి బేస్ చేయలేము. అండ్ ఫైనల్ గా ఇంపార్టెంట్ పాయింట్, మనం మన క్యాష్ ని ఎక్కడైతే పార్క్ చేస్తున్నామో అది మన ఫ్యూచర్ వాల్యూని, ఫ్యూచర్ ప్రాఫిట్స్ ని డిసైడ్ చేస్తుంది. అండ్ మీకు కూడా మీ బిజినెస్ లో ఐడియల్ క్యాష్ అనేది ఉందా? సో సర్ప్లస్ అని డిఎం చేయండి, మీకు పర్సనల్ గా బ్రేక్ డౌన్ పంపిస్తాను. థ్యాంక్ యూ.